నువ్వు నేను ఖచ్చితంగా ఎప్పుడో చనిపోతాం, కానీ చనిపోయే ముందు వరకు మనం ఏం చేసామని ప్రాముఖ్యం. పౌలు భక్తులు ఒక మాట అంటారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. నేను ఈ మాటని చాలా సార్లు వినే ఉంటారు. పౌలు సంతోషపడుతూ రాస్తున్న మాట అది. ఏమనంటున్నాడు తెలుసా? మీ సంగతి నాకు తెలియదు, నా మట్టుకు నన్ను అడిగితే బ్రదర్, నన్ను అడిగితే సిస్టర్, బ్రతుకుట తురిస్తే చావైతే చాలండి, చావైతే లాభము. ఎవరు చెప్పగలుగుతారండి ఇంత బలమైన మాట? క్రైస్తవులని తృణీకరించిన పౌలు, క్రైస్తవులని కొట్టిన పౌలు, క్రైస్తవులని భూమి వేసి మరణంలోకి నడిపించిన పౌలు, కారాగారంలో వేసిన పౌలు మారిన తర్వాత నిజమైన సంతోషాన్ని పొందుకున్న పౌలు ఏమంటున్నారు తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అంటే నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలీదు, బ్రతికినంత కాలం క్రీస్తే.